ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని డివిఎస్ నగర్ ప్రాంతంలో మౌలా డిగ్రీ కాలేజ్ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు గత 10 రోజులుగా త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక మహిళా పద్మావతి గురువారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 50 పేద కుటుంబాలు నివసిస్తున్నాయని, త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా లేక ఆటో రిక్షాల ద్వారా బయట నుంచి నీరు తెచ్చుకుంటున్నామని, కొన్నిసార్లు మంచినీళ్లు కొనుగోలు చేసి ఉపయోగించాల్సి వస్తుందని మహిళలు వాపోయారు. అలాగే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. దీనివల్ల టీవీలు, ఫ్యాన్లు వంటి విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. వీధి లైట్లు సక్రమంగా వెలకపోవడంతో రాత్రి వేళలో విషసర్పాలు సంచరిస్తున్నాయని, ప్రజలు భయోందనలకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి వీధి లైట్లు సరిచేయాలని పద్మావతి మరియు స్థానిక మహిళలు విజ్ఞప్తి చేశారు. నమస్కారం ప్రజలకి. మా దర్శి ప్రకాశం జిల్లా, నా పేరు పద్మావతి. మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము, విషయాల్లో తెచ్చుకుంటున్నాము, పంపు రావట్లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. వీళ్ళకి ఫోన్ చేస్తుంటేనేమో వేస్తామని అమ్మంటున్నారు, వేయటం లేదు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మాది డివిఎస్ నగరు బీఈడి కాలేజ్ దగ్గర, మొగలా సైదా కాలేజ్ దగ్గర పంపులు 3 ఉన్నాయి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎండాకాలం అయిపోయింది, మంచినీళ్ళకి ఏం చేయాలి? మేము మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? గొట్టిపాటి లక్ష్మి గారికి మా నమస్కారం. మాకు ఇక్కడ ట్రాన్స్ఫారం కావాలి, కరెంటుకి ఇబ్బంది పడుతున్నాము. టీవీలు పోతున్నవి, సెల్లులు, ఫ్యాన్లు పోతున్నవి, బల్బులు పోతున్నవి, వోల్టేజ్ తక్కువయ్యి నైట్ నిద్ర ఉండటం లేదు మాకు. ఇది ఒక్క సాయం చేయండి నాయకులనే వాళ్ళు. డివిఎస్ నగరు మాది, మొగలా సైదా కాలేజీ బజారు. అంతేనా? నమస్కారం. మాకు నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్నాము. డివిఎస్ నగర్, నా పేరు పద్మావతి. అంతేనా? నీళ్ళు కావాలి. ఎండాకాలం అయిపోయా, పిల్లలు పెద్దోళ్ళు అందరూ పడుతున్నాము. మేము చాలా వాళ్ళ విషయాలతో తీసుకొచ్చుకుంటున్నాము. మంచిలు కొనుక్కుంటున్నాము. మేము మంచినీళ్ళు ఇట్లా నీళ్ళు వస్తున్నా కూడా కొనుక్కోవటం కానీ మంచినీళ్ళు మాకు ఎంత ఇబ్బంది పడతాం మేము. నీళ్ళు ఉన్నాయి కదా, లేకపోతే కొనుక్కోవాలి, కానీ ఇబ్బంది పడుతున్నాము. పనికి వస్తుంది కానీ మంచినీళ్ళ పనికి రావట్లేదు మాకు. ఎందువల్ల మమ్మల్ని పట్టించుకునేది ఎవరు? కరెంటు కూడా లేదు మాకు. బల్బులు పోతున్నాయి, కరెంట్లు పోతున్నాయి. మమ్మల్ని వోల్టేజ్ తక్కువ అయ్యి రాత్రిపూట ఎంత ఇబ్బంది పడుతున్నాము, నరకం అనిపిస్తున్నాం మేము. కరెంట్ లేక మాకు దేనికైనా కూడా ఉపయోగం లేదు. ఈ బజారా నాకు పట్టించుకునే నాయకులే లేదు. ఓట్లకైతే పనికి వస్తుంది కానీ కూడా మమ్మల్ని ఎవరు?